ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ కోసం చాలా నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. కానీ మంగళగిరినే ఫైనల్ చేశారు. ఇంతకీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణమేంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు మంగళగిరి టికెట్ కన్ఫర్మ్ చేశారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మొదటి లిస్టులో ఆయన పేరు ప్రకటించారు. అయితే మంగళగిరి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పటికీ అమరావతి రాజధాని ప్రాంతంగా లేదు. అమరావతి రాజధానిగా చేసిన తర్వాత ముఖద్వారంగా మారిన మంగళగిరిని టీడీపీ ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తోంది. రాజధాని అయిన తర్వాత భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇది ఇక్కడి రైతుల్లో టీడీపీపై సానుకూలతను పెంచిందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితుల్లో 2014లో కేవలం 12 ఓట్లతో గెలిచిన స్థానం కావడంతో తర్వాత మారిన పరిస్థితుల్లో టీడీపీకి అనుకూలతలను పెంచాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి మంగళగిరిలో గెలుపు అంత కష్టం కాదని చంద్రబాబు అంచనాకు వచ్చారు. వైసీపీ చేతిలో ఉన్న స్థానం కావడంతో ఇక్కడి నుంచి గెలిస్తే లోకేష్ సమర్థతను చాటుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుందని భావిస్తున్నారు. మంగళగిరి కేంద్రంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధికి లోకేష్ కృషి చేశారు. మరోవైపు వైసీపీ తరపున మరోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉండడం కూడా లోకేష్కు కలిసి వస్తుందని అధినేత అంచనా. రాష్ట్రంలో ఎక్కువగా సర్కారుపై వ్యతిరేకత ఉంది. అదే సమయంలో అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో పార్టీపై అభిమానం కనిపిస్తోంది. తాడికొండ ఎలాగూ రిజర్వ్ స్థానం కావడంతో మంగళగిరిని ఎంచుకున్నారు. వీటన్నింటికీ మించి టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో భూములు చాలా కీలకంగా మారతాయి. భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా లోకేష్ వంటి వారు ఎమ్మెల్యేగా ఉంటేనే తాము అనుకున్నది చేయవచ్చనే ఆలోచనలో ఉన్నారు బాబు. మరో అంశం కూడా ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983, 1985లో ఇక్కడ తెలుగుదేశం గెలిచింది. తర్వాత సీటును పొత్తుల్లో భాగంగా వామపక్షాలు బీజేపీకి ఇస్తూ వచ్చింది తెలుగుదేశం. 1985 తర్వాత 2014లోనే మంగళగిరిలో టీడీపీ పోటీ చేసింది. ఇప్పుడు పోటీ చేస్తే పార్టీ అభిమానులను సంతృప్తిపరచడం, లోకేష్ నాయకత్వానికి ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి కలిసి వస్తాయని ప్లాన్ చేశారు. మంగళగిరి అత్యధికంగా బీసీ ఓట్లున్న నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 1,00,000 కంటే ఎక్కువ బీసీ ఓటర్లున్నారు. బీసీలు టీడీపీకి ముందు నుంచి అండగా ఉంటున్నారు. వ్యవసాయ కూలీలకు ఇక్కడ భారీగానే పింఛన్లు ఇచ్చారు. ఇది కలిసి వచ్చే అంశమే. పైగా రాజధాని ప్రాంతం. సో లోకేష్ గెలుపు ఈజీ అని అంచనా వేస్తున్నారు. అధికార టీడీపీతోనే నిత్యం తలబడిన నేత రామకృష్ణారెడ్డి. జగన్కు నమ్మిన బంటులా ఉన్న ఆయన పలు అంశాలపై న్యాయ పోరాటం చేశారు. అమరావతిలో నిబంధనలు పాటించడం లేదంటూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్లో డీజీపీ ఠాకూర్ స్థల ఆక్రమణ, ఓటుకు నోటు కేసు, సాధికార మిత్ర, సదావర్తి భూములు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, సివిల్ సర్వెంట్లకు భూములు కేటాయింపు, ఎయిర్పోర్టులో జగన్పై దాడి, ఇలా కేసుల్లో ఆయన పిటిషన్లు వేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అడుగడుగునా అడ్డు తగులుతూనే ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి సమస్యగా మారిన ఆర్కేను ఓడించాలనేది కూడా లోకేష్కు మంగళగిరి నుంచి బరిలోకి దించడానికి ఓ కారణంగా చెబుతున్నారు. లోకేష్ ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. మంగళగిరిలో అయితే ప్రచారమంతా చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించుకునే అవకాశం ఉంది. ఇలా అన్ని అనుకూలతలు చూసుకునే లోకేష్కు మంగళగిరి సీటు ఫైనల్ చేశారు చంద్రబాబు.